वज़ीर बल्दी नज़्म-ओ-नस्क के.टी. रामाराव ने जुमे को काचीगुड़ा में GHMC दफ्तर में वार्ड ऑफिस सिस्टम का इफ्तिताह किया, जिसे GHMC में इंतजामी इस्लाहात की सिमत एक संगे मील करार दिया जा रहा है। वज़ीर मौसूफ ने अपनी तकरीर के दौरान इस नए सिस्टम के कदोकाल बयान किए और कहा कि सिस्टम के आगाज़ का अहम मकसद हुक्मरानी को शहरियों से मज़ीद करीब करना है। उन्होंने कहा कि हैदराबाद में शहरी अब अपने मसाइल की तेज़ यकसोई को यकीनी बना सकते हैं। उन्होंने कहा कि नए वार्ड सिस्टम पर अमल आवरी के ज़रिए मकामी हुक्मरानों में इजाफा होगा और शहरियों को अपने मसाइल की यकसोई के लिए दूर दराज वाक़े दफातर तक जाने की ज़रूरत पेश नहीं आएगी। केटीआर ने कहा कि वार्ड ऑफिस सिस्टम पर अमल आवरी का वाहिद मकसद ये है कि शहरियान हैदराबाद को बेहतर हुक्मरानी फराहम की जाए। बिला लिहाज सियासी इलाक़ वज़ीर बल्दी नज़्म-ओ-नस्क ने तमाम अवामी नुमाइंदों पर जोर दिया कि वो इस सिस्टम की कामयाबी के लिए इश्तिराक करें। అందులో హైదరాబాద్ ఒకటే 675 చదరపు కిలోమీటర్ స్క్వేర్ కిలోమీటర్స్. రాష్ట్రం మొత్తంలో ఒక 3 కోట్ల మంది హైదరాబాద్ బయట ఉన్నారనుకుంటే ఒక హైదరాబాద్ లోనే 1 కోటి పైచీలకు జనాభా ఉన్నారు. 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న తెలంగాణలో ఒక హైదరాబాద్ 1 కోటి మంది అంటే ఎంత జనసాంద్రత ఉందో, ఎంత డెన్సిటీ ఉందో పాపులేషన్ ఇక్కడ దాన్ని బట్టి అంచనా వేయవచ్చు. అట్లాంటప్పుడు సహజంగా ఏమవుతుంది, ఎంత మెరుగైన పరిపాలన ఫలాలు అందించగలిగితే, ఎంత మంచిగా అధికార యంత్రాంగం ప్రజలకు సన్నిహితంగా దగ్గరగా ఉంటే అంత మంచిది అనే ఆలోచనతో నేను గౌరవనీయులైన మా కమిషనర్ గారిని, మా మున్సిపల్ శాఖకు సంబంధించిన సీనియర్ అధికారుల బృందాన్ని దేశంలోని అన్ని నగరాలకు కూడా పంపించిన. అక్కడ ఎట్లా ఉంది పరిపాలన? ఎందుకంటే తెలంగాణ చూస్తే 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. రాష్ట్రంలో 3,618 మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో 150 డివిజన్లు ఉన్నాయి. మరి ఈచ్ యూనిట్ ఎట్లా పనిచేస్తుందని తెలుసుకోవడానికి ఒక నిమిషం ఆలోచన చేసే ప్రయత్నం మనందరం కూడా చేయాలి. ఇప్పుడు గ్రామమే తీసుకుంటే ప్రతి గ్రామంలో ఈరోజు ఒక పంచాయతీ సెక్రటరీ ఉన్నారు. ప్రతి గ్రామంలో దాదాపు గవర్నమెంట్ కి సంబంధించిన ఆశా వర్కర్లు కానీ, టీచర్లు కానీ, ఒక్కొక్క గ్రామంలో దాదాపు 20